ఓడల్ని పెళ్లి చేసుకుంటే నీకు అదృష్టం కలిసొస్తుందని నీతో పేరయ్య చేత చెప్పించన్రా. నువ్వు అదే నిజమనుకుని డబ్బు మొత్తం ఇలా లాటరీ టికెట్లకి ఖర్చు చేసేస్తున్నావు అంటూ చెప్తాడు మూర్తి. విని షాక్ అవుతాడు శశిధర్. భర్త తనని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని తెలిసి సుందరి కూడా షాక్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. తండ్రి మాటలు విని షాక్కి గురైన శశిధర్ కొంచెం సేపటి తరువాత తేరుకున్నాడు. ఏంటి నాన్న నువ్వు చెప్పేది? అవునరా, నువ్వు సరిగ్గానే విన్నావు. లేదు, నేను లాటరీ టికెట్లకి డబ్బు ఖర్చు పెడుతున్నానని నువ్వు కావాలని అలా చెప్తున్నావు కదూ, నిజం చెప్పు. లేదురా, నేనిప్పుడు చెప్పింది నిజం. శశిధర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నన్ను క్షమించరా. ఆ డబ్బు పిచ్చితో నువ్వు చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకుంటుంటే చూడలేక మీ నాన్న అలా చేశాడురా. కొడుక్కి సంజయ్షి చెప్పుకునే క్రమంలో కోడలు పరిస్థితిని గమనించరు మూర్తి, పూర్ణమ్మ. నా ఆశల మీద కోరికల మీద అన్యాయంగా నిప్పులు పోసావు కదా నాన్న. ఒరేయ్, నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ బాగు కోసమే చేశానురా ఇదంతా. కానీ నా సంతోషం ఇందులో లేదు, డబ్బులోనే ఉంది అని కోపంగా బయటికెళ్ళిపోయాడు శశిధర్. ఈ విషయంలో అత్తామామల్ని ఎటువంటి సంజాయిషి అడిగే హక్కులేని దానిలా సితార మౌనంగా తలదించుకొని, ఎందుకంటే తన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తనకి పెళ్లవడమే చాలా గొప్ప అని సితార అనుకుంటుంది గనుక. మూర్తి తలపట్టుకుని హాల్లో కూర్చుంటాడు. ఏదో ఒక రోజు వాడికి నిజం తెలిసినా సర్లే, నాకిలాగే రాసిపెట్టి ఉందనుకుంటాను, చేసేదేముందులే అని పట్టించుకోకుండా వదిలేస్తాడనుకున్నాను. కానీ ఇలా బాధపడతాడనుకోలేదే. బాధపడితే పడ్డాడులేండి, కొన్నాళ్లేగా. అలా కాకుండా వాడు బాధపడతానని భావించి పెళ్లి చేసుకోకుండా ఉండుంటే ఈ రోజు వాడికి భార్య, ఈ దాంపత్య జీవితం ఉండేది కాదు కదా. ఒంటరి బ్రహ్మచారి బ్రతుకయ్యేది. అప్పుడందరం ఇంతకంటే ఎక్కువే బాధపడాల్సి వచ్చేది. కానీ వాడది తెలుసుకోలేకపోతున్నాడు కదా. నెమ్మదిగా తెలుసుకుంటాడులేండి అని భర్తకి సర్ది చెప్పి అతని మనసుని స్థిమితపరుస్తుంది. సితార సమాధానం దొరకని ఆలోచనలతో సతమతమవుతూ ఏం జరగబోతుందోనని భయపడుతూ ఉంటుంది. అది మ్యాట్రిమోనీ ఆఫీస్. గబగబా మ్యాట్రిమోనీ ఆఫీస్కొచ్చాడు శశిధర్. ఏంటండి, ఎవరైనా అమ్మాయి దొరికిందా? లేదు సార్. నేను చెప్పినట్టు ట్రై చేశారా? మీరు చెప్పినట్టుగానే భార్య కాళ్ల దగ్గర బానిసలా పడుండే భర్త కోసం ఎదురు చూసే అమ్మాయిల కోసం కూడా వెతికాం, కానీ లాభం లేదు. శశిధర్ ఉస్సురుమంటాడు. సార్, మీకు కావలసిన అమ్మాయి దొరకాలంటే ఒక దారుంది. మీరు ఏమనుకోనంటే చెప్తాను మరి. నాకు డబ్బున్న అమ్మాయితో పెళ్లి జరుగుతుందంటే నువ్వే దారి చెప్పినా వింటాను. మొగుడు వదిలేసిన వాళ్ళు, లేదా మొగుడినే వదిలేసిన వాళ్ళు, లేదా భర్త చనిపోయిన వాళ్ళు, ఈ కేటగిరీ వాళ్ళైతే మీకు వర్కౌట్ అవుతుంది. ఈ విషయం ఇంత లేట్గా నా చెప్పేది, అలాగే కానివ్వు అనడంతో శశిధర్ అందుకు ఒప్పుకోడేమోననుకున్న మ్యాట్రిమోనీ వ్యక్తి బిత్రపోయి చూస్తున్నాడు. ఏంటి అలా గుడ్ల పగించి చూస్తున్నావు? ఏంటి సార్ మీరు, మీకింత డబ్బు పిచ్చేంటి? డబ్బున్న అమ్మాయి వస్తుందంటే దేనికైనా ఒప్పుకునేలా ఉన్నారే. డబ్బులో ఉండే కిక్కే అదయ్యా. సార్, మేము బిజినెస్ చేస్తుంది కూడా డబ్బు సంపాదించడానికే, కానీ మరి మీ అంత కాదు. మేం మా కష్టం మీద సంపాదించి కోటీశ్వరులవ్వాలనుకుంటున్నాం. కానీ మీరు అలా కాదు, షార్ట్కట్లో కోటీశ్వరుడవ్వాలని చూస్తున్నారే, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. సింపుల్ బాబు, నాకు డబ్బంటే పిచ్చి, ఎలాగైనా కోటీశ్వరుడవ్వాలి. కానీ నువ్వు చెప్పినట్టు కష్టపడి సంపాదించి కోటీశ్వరుడయ్యే పరిస్థితులు నాకు లేవు, అంత టైం కూడా లేదు. అందుకని ఇదైతే షార్ట్కట్. ఎవరో మన కోసం కష్టపడి సంపాదించుంటారు, దాన్ని దక్కించుకుంటే చాలు. మీ ఫిలాసఫీకి నా వందనాలు సార్. మీరు చెప్పిన అమ్మాయి సంబంధం సిద్ధంగా ఉంది. ఆ మాట వినగానే శశిధర్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. కళ్ళు మెరిసిపోతాయి. అయితే ఆలస్యం చేయకుండా అడ్రస్ చెప్పండి, వెళ్ళ అమ్మాయిని కలుస్తాను. ఓకే సార్ అని ఆవిడ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తాడు. థ్యాంక్ యూ అని చెప్పి బయటకొస్తాడు. ఆవిడ నెంబర్కి ఫోన్ చేసి తన వివరాలు చెప్పి కాఫీ షాప్లో కలవడానికి ఒప్పిస్తాడు. కొద్దిసేపటి తరువాత ఇద్దరూ కాఫీ షాప్లో కలుసుకుంటారు. హాయ్ ఇందిరా గారు, నైస్ మీటింగ్ యూ.
అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి చాపాడు. బదులుగా ఇందిర షేక్ హ్యాండ్ ఇవ్వకుండా కాలు మీద కాలేసుకుని కూర్చుంది. దాంతో శశిధర్ వెంటనే తన చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. నా గురించి మొత్తం వివరాలు తెలుసుకునే నన్ను కలవడానికి నువ్వు వచ్చుంటావనుకున్నాను, కరెక్టేనా? అవునండి. నిజానికి నాకు ఇండిపెండెంట్గా బతకడం అంటేనే ఇష్టం. ఈ పెళ్లి చేసుకోవాలనుకునేది కూడా సమాజం కోసం తప్ప మొగుడు అవసరమై కాదు. అర్థమైందండి. మరి మీరెందుకు ఇలాంటి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? నాకు కాస్త ఆదర్శ భావాలు ఎక్కువలేండి, అందుకే. అంటే ఇండైరెక్ట్ గా మీ ఆదర్శ భావాలతో నన్నేదో ఉద్ధరించడానికి ఈ పెళ్లి మీరు చేసుకోవాలనుకుంటున్నారే గాని మీకోసం ఏదో ఆశించి కాదంటారు. తన మనసులో మాట మొహానే చెప్తే ఏమనుకుంటుందోనని అవునండి. అని అబద్ధం చెప్తాడు. ఇందిర లేచి వెళ్లబోతుంది. ఏమైందండి? ఆదర్శ భావాలతో నన్ను పెళ్లి చేసుకునేవాడు నాకు అవసరం లేదు. నేనలాంటి గతిలేని పరిస్థితిలో లేను. సారీ అండి, నేను అబద్ధం చెప్పాను. నాకు అబద్ధాలు చెప్పేవాళ్లంటే అస్సలు నచ్చదు. ఏదైనా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా మాట్లాడాలి, నాలాగా. నేను మీ ఆస్తి కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ మాట. నాకు మొగుళ్ల మీద పెద్దగా నమ్మకం లేదు. అందుకే నాకు తగ్గట్టు నడుచుకోవడం లేదని నా మొదటి మొగుణ్ణి వదిలేశా. సో ఇప్పుడు మీ విషయంలో కూడా ఏమాత్రం తేడా వచ్చినా అలా చేయడానికి వెనుకాడను. నేను మీకు చాలా అనుకూలంగా ఉంటానండి. ముందు ముందు మీరే చూస్తారుగా. సరే, నాకు 1 వీక్ టైం ఇవ్వండి, ఆలోచించి చెప్తాను అంటూ వెళ్ళిపోయింది. బాగా పొద్దుపోయాక ఇంటికొస్తాడు శశిధర్. భయంగానే ఇబ్బంది పడుతూ భర్త దగ్గరికొస్తుంది సితార. ఏవండి, స్నానానికి వేన్నీళ్లు పెట్టాను, స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. అన్నం కాదు, నా పిండా కూడిపెట్టు. అయ్యో, ఏంటండి ఆ మాటలు? నిన్ను పెళ్లి చేసుకుంటే అదృష్టం నా ఇంటి తలుపు తడుతుందని ఆశపడ్డాను. కానీ నువ్వే దురదృష్టమై నా జీవితం తలుపు తట్టావు అంటూ తిట్టాడు. సితార బాధపడింది. మా నాన్న పేరయ్య చేత అలా చెప్పించకపోయుంటే తినడానికి దిక్కులేని నిన్ను అస్సలు పెళ్లి చేసుకునేవాడినే కాదు. నాకొక నిజం చెప్పు. ఏంటండి అది? మా నాన్న పథకం గురించి నీకు నాకంటే ముందు నుండే తెలుసు కదా. పెళ్ళైన తరువాత మా నాన్న నీకు చెప్పాడు కదా. నువ్వే నా దగ్గర దాచిపెట్టావనుకుంటా. అయ్యయ్యో, లేదండి. నిజం చెప్పు. ప్రమాణపూర్తిగా నాకు తెలీదండి, నన్ను నమ్మండి. సరే అయితే, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నిన్నిష్టపడి పెళ్లి చేసుకోలేదన్న విషయం నీకు కూడా తెలిసిపోయింది కాబట్టి ఇక నేను నీకు ప్రత్యేకంగా విడమర్చి చెప్పక్కర్లేదు. కాబట్టి నీ దారి నువ్వు చూసుకొని నీ పుట్టింటికి వెళ్ళిపో. విడాకుల నోటీసులు పంపిస్తాను. సితార షాక్ అయింది. ఏం మాట్లాడాలో అర్థం కాక ఏడుపు మొహం పెట్టింది. ఏవండి, మీరు నాకు విడాకులిస్తే మరి నా జీవితం పరిస్థితి ఏంటండి? మా అమ్మ నాన్నకి మళ్ళీ భారం అయిపోతాను ఇక్కడుంటే నాకు భారం అవుతావు. బయలుదేరు అని సితార సూట్ కేస్ తీసుకొచ్చి తన చేతిలో పెట్టి గది నుండి బయటకు తోసేసి తలుపేసుకుంటాడు. సితార దిక్కుతోచని అయోమయ స్థితిలో పడిపోతుంది. సూట్ కేస్తో భారంగా అడుగులో అడుగేసుకుంటూ హాల్లోకొస్తుంది. అదే సమయంలో హాల్లో ఉన్న మూర్తి, పూర్ణమ్మ కోడలిని చూశారు. ఏంటమ్మా సూట్ కేస్ పట్టుకొని ఈ సమయంలో ఎక్కడికి బయలుదేరావు? ఆ కళ్ళ వెంట కన్నీళ్ళేంటి? ఆయనకి నేనొద్దంటత్తయ్యా, నన్ను పుట్టింటికి వెళ్ళమంటున్నారు, విడాకులిస్తారంట. ఆ మాటకి మూర్తి, పూర్ణమ్మ షాక్ కొట్టిన వాళ్లలా అయిపోతారు. వీడింత పనికి పూనుకుంటాడని అనుకోలేదు పూర్ణ. మూర్తి, పూర్ణమ్మ ఇద్దరూ కోడల్ని తీసుకుని శశిధర్ బెడ్రూమ్కి వెళ్లి తల్లిదండ్రుల పక్కనే నిలబడి ఉన్న తన భార్యని చూసి, ఏంటి నువ్వింకా పోలేదా? ఎక్కడికి రా వెళ్లేది? భార్య అంటే నీ ఇష్టం వచ్చినట్టు కావాలంటే ఉంచుకునేది, వద్దనుకుంటే వదిలేసేదనుకుంటున్నావా? ఒరే శశిధర్, నేను చేసిన పొరపాటుకి అన్యం పుణ్యం ఎరుగని కోడలి పిల్లని శిక్షించడం తప్పు. మన సమస్యలకి తనని బలి చేయకూడదు. అయినా కోడల్ని వదిలేసి ఒంటరి బతుకు బతుకుతూ ఏం సంతోషంగా ఉంటావురా? ఒంటరి బతుకు బతుకుతానని నేనన్నానా? నా కోరికలు తీర్చే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటా. అలా చేస్తే సితారేమైపోవాలి? అదంతా నాకు అనవసరమమ్మా. అదెలా పోయినా నాకు బాధ లేదు. నాకు నా సంతోషమే ముఖ్యం.
మూర్తి పూర్ణమ్మ చేసేదేం లేక నిస్సహాయ స్థితిలో పడిపోతారు. సితార దీనంగా అత్తమామల వైపు చూస్తుంది. ఇప్పుడు తన జీవితం పరిస్థితి ఏంటి అన్నట్టు. వాళ్ళు కోడలికి మొహం చూపించలేకపోతారు. నన్ను క్షమించమ్మా, వాడు నా మాట ససేమీర వినటం లేదు. ఈ విషయంలో ఇంకా నేనేం చెయ్యలేను నీకు. సితార అత్తవైపు చూసింది. నాది కూడా మీ మావయ్య గారి మాటేనమ్మా. సితార ఏడుస్తూ పుట్టింటికి బయలుదేరుతుంది. తర్వాత ఏం జరిగిందో ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం.